వ్రతములు మాలలు వ్రతములు మాలలు విగ్రహముల పూజ అన్యుల పోలిక అదియు కాదే. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. వెంకటకవి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు అంశం తిలకము. తిలకము అంటే బొట్టు. మన దేశంలో స్త్రీలు మాట్లాడినట్టయితే పూర్వకాలంలో పురుషులు కూడా ఈ తిలకాన్ని ధరించేవారండి. సరే, ఆ తిలకాన్ని ఎందుకు ధరిస్తారు మన వాళ్ళు అనేది నేను ఈ వీడియో చివరిలో క్లుప్తంగా వివరిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. అయితే క్రైస్తవం వీళ్ళు మతంలోకి చేరగానే ముందుగా మన స్త్రీలకి బొట్టు తీసేయమని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా చెప్తారండి. నిజానికి బైబిల్లో ఎక్కడా కూడా ఈ బొట్టు తీసేయాలి అనేది లేదండి. అలా చెప్పడానికి అసలు ఆ క్రైస్తవం పుట్టిన దేశంలో వాళ్ళకి బొట్టు అనేదే తెలియదు. ఇక్కడ మాత్రం మనల్ని బొట్టు తీసేయమని చెప్పేసి మన స్త్రీలని వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు, తీసేయిస్తారు. అయితే దానికి వాళ్ళు చెప్పే కారణం ఏమిటంటే అన్యజనులు అంటే మనం. నిజానికి మనం ఈ దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళం, వాళ్ళే అన్య మతస్థులు. కానీ వాళ్ళు మనల్ని అన్యులు అని చెప్పేసి అంటుంటారు. ఇలా అన్యజనుల్ని పోలి మనం ఉండకూడదు అని చెప్పేసి అదొక్కటి మాత్రం చెప్తారండి. అయితే మరి అన్యజనులు పోలి ఉండడం అనేది ఒక బొట్టు విషయంలోనైనా, ఒక తిలకం విషయంలోనైనా అంటే అలా కాదండి. మిగిలినవన్నీ కూడా మన హిందూ సాంప్రదాయం ప్రకారమే ఉంటారండి. ఇప్పుడు పట్టు చీరలు వాళ్ళ మతంలో కానీ బైబిల్లో కానీ చీరలు అనే అంశం ఉందా? నిజానికి మన దేవీ దేవతలు అందరూ కూడా పట్టు చీరలు ధరించి ఉంటారండి. మరి అది హిందూ దేవతల్ని పోలి ఉండటం కాదా? అంతేకాకుండా మరి నగలు ఇవన్నీ కూడా బొట్టు ఒక్కటి ధరించరు, కానీ మిగతా అలంకారాలన్నీ కూడా వాళ్ళు చేస్తారు. అంతేకాక ఈ మధ్యకాలంలో ఈ వ్రతాలు, పూజలు, సుప్రభాతాలు ఇవన్నీ కూడా మన హిందూ మతాన్ని నుంచి కాపీ కొట్టి ఇవన్నీ ఆచరిస్తున్నారు. కానీ బొట్టు మాత్రం పెట్టడానికి వీల్లేదు అని చెప్పేసి అక్కడ చెప్తున్నారు. మరి ఈ విషయాన్ని అందరూ గమనించాలని చెప్పేసి కోరుతూ ఈ సందర్భంగా కొన్ని వాళ్ళు మన ఆచారాలను ఎక్కడెక్కడ పాటిస్తున్నారు అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను. కాస్త చూడండి. తర్వాత దీని మీద ఒక చక్కటి శేషపద్యం చెప్పుకుందామండి. చూడండి. శ్రీక్రీస్తునాథ పరలోక మహాత్మ పుత్ర దక్షిణస్థా మిహాధిరూఢ మహిమాన్విత దివ్య తేజ శ్రీకన్యకామరియజం భజయేసురాజ్. శ్రీ సత్యమార్గ శరణాగత దీనబంధు శ్రీ బేత్లహేమ పురజాత యెహోవ పుత్ర శ్రీ కన్యకామరియజం భజయేసురాజం. చూశారు కదా. మరి ఈ పూజా విధానాలన్నీ బైబిల్లో ఉన్నాయా అంటే లేవు. అన్నీ కూడా మన హిందూ విధానాలని కాపీ కొట్టి వాళ్ళు మరలా అన్యుల్ని పోలి ఉండకూడదు కాబట్టి బొట్టు మాత్రం తీసేయాల్సిందే అని చెప్పేసి చెప్పడంలో ఎంతవరకు కరెక్ట్ అనేది మరి మన సోదరిమణులు ఆలోచించాలి. దీని మీద ఇప్పుడు ఒక చక్కటి పద్యం చెప్పుకుందాం.
కళ్యాణ శుభవేళ కళ్యాణ శుభవేళ కట్టుదురే తాళి అన్యుల పోలిక అదియు కాదే. పండుగ వేళల పట్టు చీరలు గట్ట అన్యుల పోలిక అదియు కాదే. ఉద్వాహమగు వేళ ఉంగరములు మార్చ అన్యుల పోలిక అదియు కాదే. వ్రతములు మాలలు విగ్రహముల పూజ అన్యుల పోలిక అదియు కాదే. అన్యజనుల పోలి ఉండరాదని చెప్పి పుణ్య తిలకమొకటి తుడవనేలా. సుప్రభాత సేవ శుభకార్యముల శోభ వ్రతములన్నీ హిందూ విధముగాదే. జై శ్రీరామ్. విన్నారు కదా. అయితే మనం హిందువులు బొట్టుని ఎందుకు పెట్టుకుంటాం అని అంటే దానికి చక్కటి ఆచారం ఉన్నది, ఆరోగ్యకరము ఉన్నది, సైంటిఫిక్ రీజన్ కూడా మనకు ఉన్నది. క్లుప్తంగా చెప్తానండి. మనం బొట్టును అక్కడ ధరించడంతోనే ఆ స్త్రీ లక్ష్మీ కళ కనిపిస్తుంది. మీరు బొట్టు పెట్టుకున్న స్త్రీకి బొట్టు లేని స్త్రీకి గల ఆ తేడాని మీరు చూడవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనకు ఆగ్నేయ చక్రం ఉంటుంది అని చెప్పేసి మన పూర్వపురుషులు తెలియజేసి దానికి ఆచ్ఛాదనగా దాన్ని ఉత్తేజితం చేయడానికి అక్కడ తిలకము ధరించాలి అని చెప్పేసి మనకు చెప్పారు. శరీర ధర్మశాస్త్రం ప్రకారం కూడా అక్కడ మనకి 3 ముఖ్యమైన నాడులు వచ్చి కలిసే ప్రదేశం అది. దాన్ని ఉత్తేజితం చేయడానికి అక్కడ కుంకుమ అంటే అది పసుపుతో కలిసి ఉంటుంది. అది అక్కడ ధరించి ఉండడం అనేది ఆరోగ్యంగా కూడా మంచిది అని చెప్పేసి మన వాళ్ళు చెప్పారండి. పూర్వకాలంలో పురుషులు కూడా తిలకాన్ని పెట్టుకునేవారు. రాను కొందరు మానేశారు. ఇంకా అందరం కూడా అప్పుడు ఆ తిలకాన్ని ధరించడం అనేది అన్ని విధాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ మిత్రులకి. నా యొక్క వికట కవి యూట్యూబ్ ఛానల్ని ప్రోత్సహించమని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను.